రామ్ గోపాల్ వర్మ అన్నాడు సార్, అది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసినటువంటి సినిమా. అంటే నేను నిజాలే చూపిస్తాను వెన్నుపోటుకు సంబంధించి అనేటువంటిది. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేటువంటి టీజర్ కూడా రిలీజ్ అయింది. సో ఆ చిత్రం మీద ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కేసు వేసే దిశగా ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు ఎందుకని సార్ అది? ఇక్కడ ఆల్రెడీ లక్ష్మీపార్వతి గారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది మీడియాకి గతంలోనే. ఆ తర్వాత ఆమె రాజకీయ పార్టీలకు వచ్చిన తర్వాత, వైసీపీలో జాయిన్ అయిన తర్వాత చంద్రబాబు గారి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్తూనే ఉంది. కాకపోతే ఆమె ఎక్కడ కూడా ఏంటంటే ఎన్టీఆర్ కుటుంబం గురించి మాత్రం ఎక్కువ ఆమె అంతగా బయట అన్న దాఖలాడైతే ఏమీ లేవు. సో ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రయలర్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేసిన తర్వాత గతంలో రాజకీయంగా చూపించి ఈ ట్రైలర్లో వచ్చేసి ఏకంగా కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేశారు. ఒకళ్ళేమో ఎన్టీఆర్ గారిని ప్రశ్నించడం, ఒకళ్ళేమో లక్ష్మీపార్వతిని కొట్టడం, ఇవన్నీ చూచారు. వీళ్ళంతా ఎవరు? ఆయన కుటుంబ సభ్యులు. సో అంటే ఇండైరెక్ట్గా ఎన్టీ రామారావు గారు చనిపోవటానికి మానసిక క్షోభ పెట్టి ఇబ్బంది పెట్టింది ఎవరు అన్నప్పుడు ఇక్కడ కుటుంబ సభ్యులే అన్న విధంగా ఈ ట్రైలర్ కనిపిస్తూ చేశారు. సో నిజాలు ఏంటనేది మా కుటుంబ సభ్యుల మధ్య అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలు అవి. దాన్ని రోడ్డుకి ఇడ్చి సినిమా పరంగా మీరు అందరి ముందు పెడితే ఎంత ఇదిగా ఉండిద్ది. పోనీ మమ్మల్ని వచ్చామని అడిగారా మీరు? లేదు. ఎవరో ఒకళ్ళిద్దరు చెప్పినటువంటి అంశాలు తీసుకుని మీరు అక్కడ చేయటం వల్ల మా కుటుంబ పరువు పోతుంది. కాబట్టి ఆ సినిమా రిలీజ్ కాకూడదు. మాకు సంబంధించిన విషయాలు కనుక ఏమైనా ఉన్నట్లయితే అవి పూర్తిగా తీసేయాలి అన్న విధంగా వాళ్ళు కోర్టుకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఆ రకంగా వాళ్ళు అన్నీ కూడా రెడీ చేసినట్టు తెలిసింది. బహుశా 2-3 రోజులు వాళ్ళు కోర్టు నుంచి ఈ సినిమాని ఆపే విధంగా చర్యలు కూడా తీసుకోవడానికి ఆస్కారం అయితే ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంది. అది ఒకటి. నెంబర్ 2, మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది 2-3 రోజుల్లో. వన్స్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా ఎటువంటి చర్యలు కూడా ఉండకూడదు సమాజంలో. అలా చూసుకున్నప్పుడు ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఏం చూపిస్తున్నారు? చంద్రబాబు నాయుడే వెన్నుపోటు పొడిచాడు ఎన్టీఆర్కి అన్న విధంగా చూపిస్తూ ఉన్నారు. తర్వాత ఆ చంద్రబాబు ఎవరు? టీడీపీ పార్టీలో ఉన్నారు, ఏపీకి సీఎంగా ఉన్నారు. కాబట్టి అక్కడ ఈ సినిమాలో విలన్గా కనుక ఆయన చూపించినట్లయితే టీడీపీ పార్టీని ఎన్టీఆర్ దగ్గర నుంచి నేను లాక్కున్నాడు వెన్నుపోటు పొడిచి అన్నట్టు కనుక చూపించినట్లయితే తీవ్ర ప్రభావం ఎక్కడ చూపించింది? టీడీపీ అభిమానులు అందరి మీద చూపించింది. అప్పుడు ఆ టీడీపీ అభిమానులు ఒక్కసారిగా ఎన్టీఆర్ మీద కనుక ప్రేమ కనుక ఉన్నోళ్ళు కనుక అయితే చంద్రబాబుని వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. చంద్రబాబుని వ్యతిరేకిస్తున్నారంటే దాని అర్థం టీడీపీకి ఓట్లు లేకుండా వేరే వాళ్ళకి ఓట్లు వేస్తారు. అంటే ఎన్నికల మీద ప్రభావం చూపుతుందా లేదా? ఎన్నికల మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆ సినిమా ఎన్నికలు అయిపోయిన తర్వాత రిలీజ్ చేసుకోండి అన్న విధంగా స్టే తెచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఇస్తే ఏపీలో కాకుండా మిగతా చోట్ల రిలీజ్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ కూడా ఉండొచ్చు కదా సార్? ఇప్పుడు ఈ రోజుల్లో సినిమా ఈరోజు ఈయన అన్నారు, ఎవరు? రామ్ గోపాల్ వర్మ ఒక మాట అన్నారు, సినిమాని గనక రిలీజ్ చేయకుండా ఆపాలని కనుక ఎవరైనా అనుకున్నట్లయితే నేను చనిపోవాలి, నేను బతుకున్నంతకన్నా దాన్ని రిలీజ్ చేయకుండా ఎవరూ ఆపలేరు. అది రిలీజ్ చేయకుండా ఆపలేని నన్ను చంపేయాలి. నేను చచ్చిపోయేటప్పుడు కూడా అది నేను లెటర్ రాసి పెట్టా. ఆ లెటర్లో ఏం రాశానంటే సినిమా ఒకళ్ళు రిలీజ్ చేయలేని పక్షంలో యూట్యూబ్లో రిలీజ్ చేసేసేయండి. ఓకే. యూట్యూబ్లో రిలీజ్ చేసిన ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, యూట్యూబ్. సో సినిమా అంతా వచ్చేసింది కదా, సినిమా అంతా చూసేస్తారు కదా. తర్వాత మీరు అన్నట్టు యూట్యూబ్లో రిలీజ్ చేయాల, వర్మ బతికే ఉన్నాడు, ఏపీలో రిలీజ్ చేయాల, గొడవలు అవుతాయని అనుకుందాం. ఓకే. తెలంగాణ రిలీజ్ చేశారు కదా, కర్ణాటక రిలీజ్ చేశారు కదా, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు కదా. ఆ రోజే ఆ తర్వాత రోజు పైరసీ రావట్లేదా? పైరసీ వచ్చినప్పుడు మరి ఏపీలో చూస్తారు కదా. సో ఎక్కడ కూడా రిలీజ్ చేయకుండా ఉండటం అన్నది ఇక్కడ వాళ్ళ మెయిన్ ఉద్దేశం. టీడీపీ వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. కోర్టు అట్లా ఏమన్నా ఆర్డర్ ఇవ్వచ్చు అంటారు? అట్లా అది కోర్టు చూడాలండి. రేపు వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు అంటే ఏపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడ వదిలేసి మిగతా చోట్ల ఏమైనా చేసుకోవచ్చు. నాకు తెలిసి అట్లా ఇచ్చిందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, పైరసీ ఆప్షన్ ఉంది. తర్వాత ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటా పబ్లిక్ అటు ఇటు మాటలు అటు ఇటు మూవ్ అవుతూనే ఉంటాయి కాబట్టి. సో ఆ వేళ చూసుకున్నప్పుడు ఇక్కడ ఇచ్చిద్దని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ అక్కడ రిలీజ్ చేయండి, ఇక్కడ రిలీజ్ చేయొద్దు, ఇటువంటి విధంగా తీర్పు ఇచ్చిద్దని అయితే నేనైతే అనుకోవట్లేదు. అయితే రిలీజ్ చేయండి అని చెప్తుంది అంతా, లేదా అసలు ఆపేయండి అని అయితే చెప్తుంది. ఒకవేళ కోర్టు కనుక డెసిషన్ తీసుకోవాల్సి వస్తే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఏదో ఒక రిలీజ్ అయితే చేస్తే నాకైతే అనిపిస్తూ ఉంది. అదేవిధంగా దాని ఎఫెక్ట్ అయితే రానున్న ఎన్నికలపై ఖచ్చితంగా ఉండిద్దని కూడా నాకు అనిపిస్తూనే ఉంది. ఒకవేళ రామ్ గోపాల్ వర్మ ట్రైలర్లో చూపించినట్టుగా సినిమా ఉండదు ఒక్కో సినిమా. సో గతంలో కొన్ని సినిమాలు అంతే ఉన్నాయి కదా. ఆవేలో ఈ సినిమాలో మరి ఏం ట్విస్ట్ ఇచ్చాడో ఏమి ఇచ్చాడో తెలియదు. రిలీజ్ అయితే తప్ప మీకైనా నాకైనా తెలియదు. ఒకవేళ వీళ్ళు కుటుంబ సభ్యులు ట్రైలర్ చూసి ఇట్లా ఉందని కనుక వెళ్ళినారు కాబట్టి కోర్టు ఆధ్వర్యమైనటువంటి వ్యక్తులు కొంతమంది, వీళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది, అదేవిధంగా ఈ సినిమా సంబంధించిన కొంతమంది, వీళ్ళంతా కలగలిపి కూర్చొని సినిమా చూసినట్లయితే అంతా బాగానే ఉందంటే రిలీజ్ అవుతుంది.
లేదంటే కోర్టు దాని మీద డెసిషన్ తీసుకుంటుంది. బాలకృష్ణకి అంకితం చేస్తున్నాను కూడా చెప్పారు సార్ ఈరోజు. సో బాలకృష్ణ అంకితం చేయటం కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ ఆత్మ ఆశీస్సులు కూడా నాతోనే నేను చెప్పడం కావచ్చు, ఏదైనా కావచ్చు. కాక ఆర్జీవి గారే చెప్తారు, కోర్టుకు వీరు కనుక వెళ్ళినట్లయితే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అప్పుడు అసలు విషయం ఏంటనేది క్లారిటీ వచ్చింది, నిజంగా రిలీజ్ అయిద్దా రిలీజ్ కాదా అని. ఈలోపు మనం చేసేదైతే ఏం లేదు, ట్రైలర్ చూసుకోవటం తప్ప. మొత్తానికి అయితే రిలీజ్ అయితే ప్రభావం అయితే చూపిస్తుంది అంటారు. ఖచ్చితంగా చూపిస్తుంది, అందులో నో డౌట్ అండి. సో అట్లా ఉన్నప్పుడు ఆపేసే పరిస్థితి కనిపిస్తుంది అయితే. ఇంకా ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ రావాలి కదా. ఎన్నికల నోటిఫికేషన్ అదే అంటుంది, ఇట్స్ ఆల్రెడీ March 22 రిలీజ్ డేట్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈలోపు అయితే ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇది ఎన్నికల మీద ప్రభావం చూపించిద్ది అని ఖచ్చితంగా చెప్పగలగాలి అక్కడ కోర్టుకి. అవును. సో ఆ రకం చెప్పగలిగితే మేబీ ఆపే ఛాన్సులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కోర్టు నమ్మితే కంపల్సరీ ఖచ్చితంగా ఆపుతుంది. అది మరి అంటే అట్లా చూపించాలి కోర్టు, చూపించడం కావచ్చు, చెప్పడం కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. ఓకే సార్. అదే తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు సమీపిస్తున్నాయి సార్. ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్కి హోదా విషయంలో మోసం చేస్తుంది అనేటువంటి కేంద్రం ఇప్పుడు తాజాగా ఎలక్షన్ సందర్భంలోనే వైజాగ్ రైల్వే జోన్ ఇచ్చింది అనుకోవచ్చా, ఎట్లా సార్? అది ఒకవేళ ఇచ్చినా ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందంటే? నో డౌట్ ఆ విషయం అయితే. మోడీ రేపు ప్రసంగిస్తాడరా అనగానే వైజాగ్లో సభ అనుకోగానే ఇక్కడ రైల్వే జోన్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు, ఇచ్చేస్తామని చెప్పేశారు. అది ఎన్నికల స్టంట్ అందరికీ తెలిసిందే. వైజాగ్ రైల్వే జోన్ రాదు, అటు ఆల్రెడీ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో భాగంగా ఉంది, కొంత భాగం ఉంటుంది సౌత్ సెంట్రల్ రైల్వేలో భాగంగా ఉంది. దాన్ని విడదీసి సెపరేట్ జోన్ చేయాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు కొరియా 100 వంకలు చెబుతూ వచ్చారు. అసలు ఎవరు ఊహించిన టైంలో సడన్గా పీయూష్ గోయల్ గారు నిర్ణయం ప్రకటించేశారు, వైజాగ్ రైల్వే జోన్ ఇచ్చేస్తున్నాం అనేసి. ఖచ్చితంగా ఎన్నికల స్టంట్, అందులో డౌట్ ఏం లేదు. తర్వాత మీరు అన్నట్టు రైల్వే జోన్ ప్రకటించారు కరెక్టే. కార్యకలాపాలు ఎప్పటి నుంచి మొదలవుతాయి, మౌలిక సదుపాయాలు ఎప్పటి నుంచి కల్పిస్తారు ఏంటి అన్నప్పుడు ఏంటంటే, ఖచ్చితంగా అయితే దీని మీద ఒక కమిటీని వేయటం జరిగింది. తర్వాత దీనికి ఆఫీషియల్ పర్సన్స్ అలాట్ చేశారు. వీళ్ళు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. 11 నెలల్లోపు ఇదంతా కూడా ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. వితిన్ దీస్ 11 months లేదంటే 11 నెలల తర్వాత మరుక్షణం వైజాగ్ రైల్వే జోన్ కేంద్రంగా కార్యకలాపాలన్నీ కూడా మొదలవుతాయి, క్లియర్గా చెప్పేశారు. తర్వాత మౌలిక సదుపాయాల పరంగా చూసుకున్నట్లయితే ఒక రైల్వే జోన్ సంబంధించేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కావచ్చు, దానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 2 సంవత్సరాల లోపు లేదంటే వితిన్ 3 years ఆవేళ కంప్లీట్ చేస్తామన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు. సో రైల్వే జోన్ వైజాగ్లో ఉంది, కార్యక్రమాలు మొదలవుతాయి అంటే ఖచ్చితంగా 11 నెలలు అయితే టైం బౌండ్ చెప్పినారు. ఆ 11 నెలల లోపు అన్ని కంప్లీట్ చేసి 11 నెలల తర్వాత అయితే వైజాగ్ రైల్వే జోన్ నుంచి అన్నీ కూడా స్టార్ట్ అయినట్టే. ఇంకా మొత్తానికి స్టార్ట్ 11 నెలలు, ఇంకా 11 నెలలు అంతే టైం పడుతుంది. ఓకే సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఇక్కడ ఎంపీ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అంత కాంగ్రెస్ పార్టీ యాక్టివ్గా ఉండకపోవడానికి కారణం ఏంటి సార్? గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో అయితే చంద్రబాబు నాయుడు రావడం ప్రచారం అంటే అదొక యుద్ధంలాగా అప్పుడు బాగా కనిపించింది అన్నమాట. ఇప్పుడు ఎందుకు అసలు కనీసం ప్రతిపక్షం పోటీలో కూడా లేదన్నంత వాతావరణం కనిపిస్తుంది సార్? ఇప్పుడు అందరికన్నా ముందు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించేసి అభ్యర్థులను ప్రకటించింది ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు. తర్వాత ఇంకా నామినేషన్ గడువు కూడా అయిపోతుందిరా బాబు అనుకున్నప్పుడు అభ్యర్థులను ప్రకటించింది ఎవరు? ఈ మహాకూటమిలో ఉంటే అభ్యర్థులు, అంటే ప్రజాకూటమిలో ఉంటే అభ్యర్థులు. సో వాళ్ళకి కన్ఫ్యూజన్, ఏ అభ్యర్థి సెలెక్ట్ చేయాలి ఏంటి అనేసి. మొన్న ఎన్నికలు జరిగాయి, ఓడిపోయినటువంటి అభ్యర్థులు కొంతమంది గట్టిగా నెట్లో ఉన్నారు. ఎన్నికల అధికారుల తప్పిదాల వల్ల, అదేవిధంగా ఈవీఎం మెషిన్స్ వల్ల ప్రాబ్లమ్స్ జరిగాయి. కాబట్టి వాళ్ళు కనుక ఎంపీగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి టికెట్ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని ఇక్కడ లోకల్ ఉంటుంటే వాళ్ళు అనుకుంటున్నారు, ఈ పీసీసీ వాళ్ళు. దాంతో కన్ఫ్యూజన్ వాళ్ళకి, ఎవరికి ఇవ్వాలి ఏంటి అని. కొంతమంది కంటెస్ట్ చేయమన్నట్టు కొంతమంది ఉన్నారని అది. తర్వాత పొత్తులు పెట్టుకొని వెళ్ళాలా, పొత్తులు లేకుండా సొంతగానే వెళ్ళాలనేది ఒకటి. సో ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాలేదు. సో ఇన్ని హాడవుడినప్పుడు ఎందుకని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా మేజర్ది ఏంటంటే, ఎవరైతే మన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారో వారు ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ముందుకు రావడానికి ఆస్కారం లేదు, వారికి సీట్ ఇచ్చేది లేదు అని తెగేసి చెప్పారు రాహుల్ గాంధీ. సో ఇప్పుడు మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్మోస్ట్ మెయిన్ ఎవరైతే అంతా నించున్నారు. ఇప్పుడు టికెట్లు ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే మన కంటెస్ట్ చేయలేదో వాళ్ళకే ఇవ్వాలి. వాళ్ళల్లో గట్టి కన్నెట్లు ఎవరు? స్థానికంగా ఎవరికి బలం ఉంది? లోక్సభ స్థానం పరంగా చూసుకున్నప్పుడు ఎవరు ఎక్కువ ఓట్లు సాధించగలుగుతారు? గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి? ఇవన్నీ వాళ్ళు బేరీజ్ వేసుకోవాలి కదా, ఆబ్వియస్లీ కదా. సో ఇన్ని లెక్కలు వేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఎలా ప్రకటిస్తారండి? ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఒక ఫుల్ క్లారిటీతో ఉన్నారు. వాళ్ళు
టీఆర్ఎస్ వాళ్ళ విషయానికి వచ్చినట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థానాలు గెలిచి మంచి ఊపు మీద ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా వేరే పార్టీ నుంచి చేరికలు కూడా టీఆర్ఎస్లో కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇలా చూసుకున్నప్పుడు ఎవరిని పెట్టినా గెలిచేస్తారన్న ఇదిలో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. దానికి తోడు సో ఎంపీలుగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు, గెలిచారు అనుకున్నప్పుడు మేడ్చల్ నుంచి మల్లారెడ్డి ఒకళ్ళు కనిపిస్తున్నారు. ఇంకా అంతగా ఎవరు కనిపిస్తున్న దాఖలు అయితే లేవు. సో అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎంపీలు సిట్టింగ్ ఎంపీలుగా మళ్ళీ సీట్లు ఇస్తారా, లేదు అంటే పార్టీలు ఎవరైనా కీలకం ఉన్నటువంటి వాళ్ళకి కొత్తగా సీట్లు ఇస్తారా అన్నది తెలియాలి. మేడ్చల్ ఈయన మల్లారెడ్డితో పాటు బాల్కా సుబ్బన్ కూడా అండి, అది మర్చిపోయిన ఇందాక. సో ఇది చూసిన ఒకళ్ళిద్దరు తప్ప మిగతా అంతా కూడా స్టాండర్డ్గా ఉన్నారు. తర్వాత ఆల్రెడీ కేసీఆర్ ఒక క్లారిటీతో ఉన్నారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి, అందులో 16 మాత్రమే కంటెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఒకటి హైదరాబాద్ ఎంఐఎం వాళ్ళ మిత్రపక్షం అన్నట్టుగా. సో ఈ 16లో ఆల్రెడీ కొన్ని సిట్టింగ్లకు ఇవ్వాలనుకుంటున్నారు. సిట్టింగ్లకు ఎక్కడైతే అనుకున్నారో ఆల్రెడీ అక్కడ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు, ప్రచారం. ఇంకా మిగతా అభ్యర్థుల విషయానికి వద్దాం. కార్ కేసీఆర్ దీని మీద మన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు, ఈసారి కూడా అలాగే గెలుస్తారు అనుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే అపోజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇంకా అభ్యర్థులు ప్రకటించలే. వీళ్ళ నోటిఫికేషన్ రావడం ఆలస్యం, ఇమీడియట్గా అభ్యర్థులు ప్రకటించ సిద్ధంగా ఉన్నారు. సో అలా చూసుకుంటూ ఉన్నప్పుడు అటువంటి వాళ్ళని ఢీకొనాలంటే వీళ్ళు ఆచితూచి అడుగులేటమే ముఖ్యం. కాబట్టి ఆ వేలో కాంగ్రెస్ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు తప్ప అభ్యర్థులు దొరకని మాత్రం నేనైతే అనుకోవట్లేదు. అభ్యర్థులు ఉంటారు, వాళ్ళని ఎవరిని తీసుకోవాలి కన్సిడర్ అన్నది ఇక్కడ మెయిన్. అండ్ రాహుల్ గాంధీ ఇక్కడ క్లియర్గా చెప్పారు, ఇటు టీఆర్ఎస్ అంటే ప్రాంతీయ పార్టీ అండి, కేసీఆర్ గారి డెసిషన్ ఫైనల్, ఆయన ఇక్కడే ఉంటాడు, అన్నీ ఆయనకు తెలుసు. ఇక్కడ వచ్చేసరికి జాతీయ పార్టీ గతంలో కూడా మనం చాలాసార్లు వింటూ ఉన్నాం, స్లిప్ల మీద వస్తాయి లేదంటే ఫోన్ల ద్వారా వస్తాయి, అప్పుడు ఇక్కడ అన్ని కవర్లు వస్తాయి. సో ఇప్పుడు కూడా ఒక రకంగా అట్లాగే తయారైంది. కాబట్టి ఆయన చెప్పాలా ఎవరు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయాలి ఏంటి అని, లేదంటే ఎటువంటి క్యాండిడేట్స్ని మీరు పోటీకి నిలపాలని చెప్పి ఒక డైరెక్షన్ ఇస్తే అప్పుడు ఇక్కడ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. కొంత వ్యూహాత్మకంగా వివరించాలి, ఆ వేలో ముందుకెళ్ళాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే పొత్తులు ఒకటి ఖరారు అవ్వాలా లేదంటే సింపుల్గా సింగిల్గా వెళ్ళాలనేది ఒకటైతే అభ్యర్థులు. సో ఈ రెండింటిలో కూడా వాళ్ళు బేరీజ్ వేసుకున్న తర్వాత అభ్యర్థులు ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఈసారి టీడీపీ కాంగ్రెస్ కలిసి ఛాన్స్ ఉంటుందంటారు సార్? వాళ్ళు మొన్న జరిగినటువంటి ఎన్నికల తర్వాత కొంతమంది డైరెక్ట్గానే చెప్పేశారు, టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మేము నష్టపోయాం, టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మాకు సీట్లు తగ్గాయి. అంత డైరెక్ట్ చెప్పినప్పుడు మళ్ళీ వెళ్తారండి. కేంద్రంలో పొత్తు పెట్టుకుంటాం అంటున్నారు చంద్రబాబు. ఏపీలో కూడా క్లారిటీ ఇచ్చేశారు, ఏపీలో టీడీపీ ఒంటరిగానే వెళ్తుంది, అదేవిధంగా కాంగ్రెస్ ఒంటరిగానే వెళ్తుంది అని. అంత స్పష్టమైన క్లారిటీ అక్కడ ఇచ్చిన తర్వాత మరలా ఇక్కడ ఇస్తుంది మళ్ళీ పొత్తు పెట్టుకుని వెళ్తారనైతే నేత అసలు అనుకోవట్లేదు. మ్యాక్సిమం 100% పొత్తు పెట్టుకోరు ఇంక ఇక్కడ అయితే, ఇంక సింగిల్గానే వెళ్తారు. ఎక్కడ కంటెస్ట్ చేయాలి ఏంటి అన్నది ఇంక వీళ్ళ ఇష్టాన్ని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి సార్, ఎంపీల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఎంపీలు పోటీ చేయకపోవడానికి కారణం ఏంటి సార్ టీడీపీకి సంబంధించి? అందులో ముఖ్యంగా మురళీమోహన్ అంటే టీడీపీ పార్టీకి అంటే మురళీమోహన్ గారికి చాలా బిజినెస్లు ఉన్నాయి, అదైతే నిజం కదా. సో చాలా బిజినెస్లు ఉన్నాయి కాబట్టి బిజినెస్లు చూసుకోవటం పరంగా అయి ఉండొచ్చు, కుటుంబంతో కాలం గడపాలని అయి ఉండొచ్చు. ఆయన కొంచెం వయసు పైపడింది, అది నిజమే. సో ఆ వేళ ఆయన డెసిషన్ తీసుకొని ఉంటాడు తప్ప పోటీ చేస్తే గెలవలేమేమో అన్నదైతే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే అది ఆయన వ్యక్తిగత విషయం. అది అంటే ప్రతిపక్షాలు ఆ రకంగానే ప్రచారం చేస్తారు, ఆఫీస్లో ఎవరైనా ఎంతగా చేస్తారు కదండి. ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాను, నాకు అపోజిషన్ పార్టీ ఉంది, ఒకటి కంటెస్ట్ చేయట్లేదు ఆ క్యాండిడేట్ అనుకుందాం, మమ్మల్ని చూసి భయపడే కంటెస్ట్ చేయట్లే, నెక్స్ట్ గెలుపు మాదే అంటామా లేదా? ఊరిలో ఒక మనిషి మనకి ఎదురొస్తేనే మనం చూసి వెళ్ళిపోయినాడంటే, మమ్మల్ని చూసి వెళ్ళిపోయాడు అంటే మేమంటే భయం అని అంటారా లేదా? సో ఆబ్వియస్ ఇక్కడ ఎవరైనా ఎంత అంటారండి. టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీకి సంబంధించి కొంతమంది వైసీపీ నుంచి ఇప్పటికీ టీడీపీలోకి వస్తూ ఉన్నారు. సో వైసీపీలోకి ఉంటే గెలవలేమనే అభిప్రాయంతోనే టీడీపీలోకి వస్తున్న కొంతమంది, అంటే టీడీపీ అభివృద్ధి పరంగా గొప్పగా ఉంది కాబట్టి మాకు దగ్గరకు వస్తున్న కొంతమంది, అంటే వైసీపీ వచ్చేటప్పటికి అవినీతి పార్టీ, అదేవిధంగా దొంగల పార్టీ కాబట్టి వైసీపీలో ఎవరు ఉండటానికి ఇష్టపడతలేదని టీడీపీలు అంటున్నారు. అంటే అటు టీడీపీ అన్నా ఇటు వైసీపీ అన్నా వారికి నచ్చిన విధంగానే అంశాలు ఏవైనా సరే మార్చుకుంటూ ఉంటారు. సో ఇందులో పట్టుగా మనం ఆలోచించాల్సింది ఏం లేదు. మురళీమోహన్ గారి విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా వయసు రీత్యా ఆయన పక్క తప్పుడని నాకైతే అనిపిస్తూ ఉంది.